హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం న్యాచురల్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా గుంటగరగర ఆకుని ఈ విధంగా శుభ్రం చేసి తీసుకోవాలి. గులాబీ పువ్వులు, మందారం పూలు, కలబంద, మెంతులు, మందారం ఆకులు, కరివేపాకు, గోరింటాకు, ఉసిరికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటికి రెండింతలుగా గుంటగరగర ఆకుని తీసుకోవాలి. మన హెయిర్ని బ్లాక్ చేసే స్వభావం గుంటగరగర ఆకుకుంది కాబట్టి రెండింతలుగా గుంటగరగర ఆకు, మందారం పువ్వుల్ని తీసుకొని కలబందని శుభ్రంగా కడిగి ఇరుపక్కల ముళ్ళులా ఉంటాయి కదండి, అవి కట్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని నేను 3 పావులు అంటే లీటర్కి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నానండి. దానిలోకి మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మరిగించాలి. అది మరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎండు కొబ్బరి మంచి స్మెల్ వస్తుంది కదండి, అలా ఆ విధంగా హీట్ అయ్యేటప్పుడు ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఆయిల్ని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ మనం వేసిన కలబంద, మందారము వీటిలో తడి ఉంటుంది కదండి, అదంతా ఇంకిపోయే వరకు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మరిగేటప్పుడు వేపాకులను తీసుకోవడం వల్ల మన స్కాల్ఫ్లో డాండ్రఫ్ దానివల్ల దురద వస్తుంది కదండి, అలాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనం వేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ మొత్తం మరిగిన తరువాత మనకి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, చక్కగా ఆయిల్ అంతా హీట్ అయిపోయింది. కలర్ మొత్తము ఆయిల్ చేంజ్ అయిపోయి నీటి శాతం మొత్తం తగ్గిపోయి మనకి ఆయిల్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఆయిల్ని మనము చల్లార్చుకునే వరకు ఉంచుకొని చక్కగా ఒక క్లాత్లో పిప్పిని వేరు చేసి ఆయిల్ని ఈ విధంగా వేరు చేసుకోవాలి. నేను తీసుకున్న ఆయిల్లో ఈ విధంగా 2 బాటిల్స్ అంటే పావు లీటర్, హాఫ్ లీటర్ ఆయిల్ వచ్చిందండి. ఒక పావు లీటర్ బాయిల్ అయింది బాగా. మనం ఈ విధంగా ఆయిల్ని రెడీ చేసుకోవాలి.